మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయనే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు. సో నేను జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని వస్తే మధ్యలో సజ్జలే నీకు టికెట్ లేదు అని చెప్పారు. ఇక నేను పార్టీని వీడుతున్నాను అని చెప్పి ఆయన మీడియా ముఖంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నుండి వాళ్ళ భార్యని ఇండిపెండెంట్గా పోటీ చేస్తారట. కళ్యాణదుర్గం నుండి ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారట. మీడియాతో మాట్లాడితే ఆయన అంటున్నాడు, జగన్ మా జీవితాలు సర్వనాశనం చేశాడు, ఆయన వల్ల సర్వనాశనం అయిపోయాం, ఆయన చేయమన్న పనుల్లో చేశాం, ఇంటింటికి తిరగమని తిరిగాం, ప్రజల మధ్యలోకి పోండి అంటే పోయాం, కాంగ్రెస్ పార్టీని కాదనుకొని నమ్మినందుకు వచ్చినందుకు మేము మునిగిపోయాం, కాంగ్రెస్ని కాదని ఈయన నమ్మి వచ్చినందుకు మేము మునిగిపోయాం, మంత్రి పదవి ఇస్తా అన్నాడు, మంత్రి పదవి ఇవ్వలేదు, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వను అంటున్నాడు అని చెప్పి ఈయన పార్టీకి వీళ్ళకు దండం సామి అని చెప్పి ఇంకా మరి ఇద్దరు వీళ్ళ భార్య స్వతంత్రాలుగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారట. ఎందుకులేండి, అటు సైడ్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, షర్మిలా గారు ఉన్నారు, అక్కడికి వెళ్తారు. ఇంకా సో టికెట్ రాని వాళ్ళందరూ అక్కడికి ఆప్షన్ చూసుకొని పోతారు. టీడీపీ జనసేన వాళ్ళు కూటమి పెట్టుకున్నారు, వాళ్ళు అభ్యర్థులు ఎక్కువైపోయి వాళ్ళు కొట్టుకుంటుంటారు కదా, అందుకని చెప్పి అందరికీ కాంగ్రెస్ ఒక దారి కనిపిస్తుంది, అక్కడికి పోయి పోటీ చేస్తారేమో. ఇక నాకు సీరియస్గానే అర్థం కాలేదు మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అంత లైఫ్ ఏం నాశనం చేశాడా అని, అంటే ఏం నాశనం చేశాడు అంత లైఫ్ అని. జగన్ కొంచెం సర్వనాశనం అయిపోయి కాంగ్రెస్ నుంచి వచ్చి అదే కాంగ్రెస్లో ఉండి ఈ పార్టీ కనీసం పేర్లు కానీ గుర్తుండేటు కదా వీళ్ళకి. కాపు రామచంద్రారెడ్డి ఏంది, హేమీలే కాంగ్రెస్లో అడ్రస్ లేకుండా పోయారు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు 1300 ఓట్లు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీగా పోటీ చేస్తే 7000 ఓట్లు. ఇది మరి కాంగ్రెస్ని కాకుండా ఈయన నమ్ముకొని వచ్చినందుకే కదా మరి ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా పక్కగా పెట్టొద్దు, ఇంకా అందరికీ మినిస్టర్లు ఇచ్చుకుంటూ పోవాలి. ఇక ఏమైనా పార్లమెంట్లో చట్టం చేయాలి, 175 మంది ఉంటే 175 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు అని, 175 మంది ఉంటే 175 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు అని చెప్పి ఇంకేమన్నా పార్లమెంట్లో చట్టం చేస్తే ఇప్పుడు అందరినీ మినిస్టర్లు చేసేయచ్చు. అప్పుడు హోంశాఖ మంత్రి అంటే జిల్లాకు హోంశాఖ మంత్రి చేస్తే అయిపోతుంది. ఎన్ని జిల్లాలు అంటే అన్ని జిల్లాకు హోంశాఖ అనంతపురం మంత్రి, హోంశాఖ కడప మంత్రి, హోంశాఖ విశాఖపట్నం మంత్రి, ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఇంకా అందరికీ ఆడమంత్రి పదవులు ఇస్తారు. ఒకసారి పక్కన పెట్టారనుకోండి, అదిగో ఇట్లా నాశనం అయిపోతే మధ్య టికెట్ ఇచ్చినట్టే బ్రహ్మాండంగా. కానీ అసలు ఇంకా పోటీ చేయకపోతే ఇంకా అసలు ఏం లేదు. ఇంకా పార్టీ కోసం పనిచేయొద్దు. ఏమో ఇప్పుడు ప్రభుత్వంలో ఉండాలి, పార్టీలో ఉండొద్దా? పార్టీలో ఉన్న కీలక పదవులు తీసుకోవద్దా? ఏందో అట్లా అయింది రాజకీయం. రోజుకు ఈయననే కాదండి, ఎవరైనా రాంగ ఇంకా అది అసలు దాని మీద ఎంత మమకారము ఏందని అంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో 78 మంది ఎమ్మెల్యేలు తప్పితే మిగతా ఇంకా ఎవరు కూడా ఇంకా పనికిరాదు. ఎవరు రాజకీయాల్లో ఉండొద్దు, ఎవరు ఏం పని చేయొద్దు. ఏందో ఇలా బాధ అర్థమే కాదు.